హీరో సుమన్ గారు మరియు విజయశాంతి గారు కలిసి నటించిన నేటి భారతం మూవీ గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సినిమా కథ అవినీతిని ఎత్తి చూపుతూ వాటిని ఎండగడుతూ అవినీతి నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అన్యాయాన్ని ఎదిరించి వారిని తుదముట్టించే ఒక భారత వీరనారి కథే ఈ నేటి భారతం సినిమా కథ. దర్శకుడు స్వర్గీయ టి కృష్ణ గారి స్క్రీన్ ప్లే దర్శకత్వంతో నేటి భారతం సినిమాని అంతే అద్భుతంగా తెరకెక్కించడం మరొక విశేషం. హీరో సుమన్ అభిమానులే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులకు చైతన్య సందేశం ఇచ్చే విధంగా, వారు మెచ్చే విధంగా, ఆలోచింపజేసే విధంగా సినిమా తీయటం మరొక విశేషం. 1983 సంవత్సరంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఈతరం పిక్చర్స్ బ్యానర్ పైన దర్శకుడు టి కృష్ణ దర్శకత్వంలో పోకూరి వెంకటేశ్వరరావు గారు, పోకూరి బాబురావు గారు నిర్మాణ సారథ్యంలో వెండితెరపై ఆవిష్కరింపబడి బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టిన మూవీగా నిలవటం విశేషం. నేటి భారతం సినిమా కోసం ఎంవిఎస్ హరనాథరావు గారు రాసిన అద్భుతమైన డైలాగ్స్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం మరొక విశేషం. డైరింగ్ హీరో సుమన్ పోషించిన ఇన్స్పెక్టర్ పాత్ర, అదేవిధంగా నటి విజయశాంతి గారు పోషించిన అత్యంత శక్తివంతమైన భారతీయ పాత్రలు రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పే విధంగా మరియు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే విధంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించడం విశేషం. సమాజంలో అవినీతిమయమైన వ్యవస్థను ఎండగడుతూ వారిని ఉద్దేశించి హీరోయిన్ విజయశాంతి భారతీ పాత్ర ద్వారా పలికిన ఒక్కొక్క మాట ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి ఆ రోజుల్లో. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ ఏమీ వేయకుండా కథను నమ్ముకొని తీసిన చిత్రంగా లోకల్ ఏరియాలలో ఎక్కువ భాగం షూటింగ్ జరపడం విశేషం. అప్పట్లో ఈ సినిమా యొక్క అతి తక్కువ ఖర్చుతో నిర్మించడం మరొక విశేషం. 1983 డిసెంబర్ 15న గ్రాండ్గా రిలీజ్ అయింది నేటి భారతం సినిమా. సినిమా విడుదలైన తర్వాత కనీవిని ఎరుగని రీతిలో జనం నీరాజనం పట్టడం విశేషం. ఈ సినిమాలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసి అవినీతిమయమైన రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా కథను తయారు చేసి తీసిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించడం విశేషం. ఈ సినిమాకు చక్రవర్తి గారు స్వరపరిచిన పాటలు సూపర్ హిట్స్. అందులో మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం, దమ్ముతోటి దగ్గుతోటి సరిజరం వచ్చిన అతో పోదాం రాయే మన ఊరి దవాఖానకు, భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను, చిట్టి పొట్టి పాపల్లారా చీకటి చీల్చే దీపాల్లారా లాంటి పాటలు ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు ఆ రోజుల్లో. హీరో సుమన్ మరియు విజయశాంతి శివకృష్ణ గారి అద్వితీయ నటన ఈ సినిమాను శతదినోత్సవానికి మరియు హైదరాబాద్ వెంకటేష్ థియేటర్లో ఏకంగా 365 రోజులు అంటే సంవత్సరానికి పైగా ప్రదర్శింపబడి అఖండ విజయాన్ని సొంతం చేసుకోవటం ఈ సినిమా యొక్క గొప్ప విశేషం. ఈ సినిమా సంవత్సర కాలం పాటు ప్రదర్శింపబడడం ఒక విశేషమైతే ఈ సినిమా ఏకంగా 3 భాషల్లో నిర్మించడం మరొక ప్రత్యేక విశేషం. ఇంధన భారత పేరుతో 1983లో కన్నడ భాషలో, హకీకత్ పేరుతో 1985 సంవత్సరంలో హిందీ భాషలో, పుదియ తీర్పు పేరుతో 1985 సంవత్సరంలో తమిళ భాషలో నిర్మించడం మరొక అరుదైన విశేషం. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే 6 నంది అవార్డులు గెలుచుకోవడం ఈ అద్భుతమైన విశేషం. నిర్మాత పోకూరి వెంకటేశ్వరరావు గారికి బెస్ట్ ఫిలిం ఫేర్ అవార్డు రావడం మరొక విశేషం. హీరో సుమన్ గారు మరియు విజయశాంతి గారు కలిసి నటించిన నేటి భారతం సినిమా వారి సినిమా కెరీర్లో మరచిపోలేని, వారి సినీ జీవితాలను మలుపు తిప్పిన చిత్రంగా నిలవడం విశేషం. సో ఇవేనండి హీరో సుమన్ గారు మరియు విజయశాంతి గారు కలిసి నటించిన నేటి భారతం సినిమా గురించిన విశేషాలు. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించగలరని మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.